మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అని ఎందుకు అంటున్నారంటే, ఆనాడు నీ ఇంట్లో మీ నాన్నగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా గెలిచి 6 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు జగన్మోహన్ రెడ్డి? పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నవే, మరి నువ్వు దేనికి ఎక్కువ నువ్వు దేనికి తక్కువ? నువ్వు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ సీఎం అంతే. ఆనాడు పరిస్థితుల ప్రకారం నువ్వు సీఎం అయ్యావు, అంతేగాని నువ్వు నిజంగా నీ కష్టార్జితంతో నువ్వు సీఎం అయ్యావని చెప్పి నువ్వు ఎక్కడైనా చెప్పుకో. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు కాజేసి ఐఏఎస్ ఐపీఎస్లను కూడా జైలు పాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీదని గుర్తుపెట్టుకో. నీ పాలనలో మొన్న చేసిన పాపాలకు కూడా 5 సంవత్సరాలు చేసిన పాపాలకు కూడా ఇప్పుడు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇబ్బందులు పాలవుతున్నారు. నువ్వు చేసిన రాక్షస క్రీడ, నువ్వు ఆడిన రాక్షస క్రీడ అట్లాంటి రాక్షస క్రీడ నాడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిని ఆయన కష్టాజీతం సినిమాల్లో నటించుకుంటూ చిన్నగా వస్తూ పైకి ఎదిగి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ప్రజాదరణతో ఆయన గెలిచాడు. ఆయన 22 సీట్లు తీసుకొని 22 సీట్లు నేను గెలుస్తానని చెప్పి గెలిచిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. నువ్వు 151 గెలిచినోడి 11కు పడిపోయావు. 140 మంది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. అంతేగాని అవాక్కులు చవాకులు పేలబాక. అవాక్కులు చవాకులు పేలితే నీకు రాబోయే కాలంలో ఆ 11 కూడా ఉండదు. నువ్వు ఒక్కడివే ఉంటావు అమ్మ, చూసుకో. అది కూడా కష్టాజీతం నువ్వు కష్టంతోనే. పులివెందుల్లో కూడా నీకు వ్యతిరేక పవనాలు ఆల్రెడీ మొదలైనవి, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ పాలనలో నువ్వు ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి నిన్ను దించారు. నిన్న కూడా సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు. అయ్యన్ పాత్ర గారి మీద పెట్టావు, ప్రివిలేజేషన్ పెట్టావు. ఏ మొహం పెట్టుకొని నువ్వు పెట్టావు? కోర్టుకి ఎక్కుతావా? కనీసం 18 మంది సభ్యులు లేని నీకు ప్రతిపక్ష హోదా అడిగే రైట్స్ లేవని చెప్తున్నా కూడా నువ్వు ఇంకా కోర్టుకి ఎక్కుతున్నాను అని చెప్పి స్పీకర్ గౌరవాన్ని కూడా నువ్వు తగ్గించినట్టు మాట్లాడావే. ఏమనుకుంటున్నావు నువ్వు? నేనే రాజకీయ నాయకుడిని, నా తండ్రి రాజకీయ నాయకుడు అంటావా? నీ తండ్రి వేరు, నువ్వు వేరు. నీ తండ్రిని చూపించి నువ్వు అధికారంలోకి వచ్చావు, అంతేగాని నువ్వు ఇదేం లేదు. రాష్ట్ర ప్రజలు నిన్ను మర్చిపోయే రోజులు అతి దగ్గరలోనే ఉన్నవి, గుర్తుపెట్టుకో. ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా 15 సంవత్సరాలు కొనసాగుతుంది. నీకు ఇంక ఎటువంటి రాజకీయ జీవితం లేదు. నీకు నీ పార్టీకి త్వరలోనే నీ రాష్ట్ర కార్యాలయానికి తాళం వేసుకోవటం తప్పించి నీకు ఇంకా మించింది ఏదీ లేదు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా నీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు కానీ రోజా కానీ వాళ్ళు నోరు తగ్గించుకుంటే జనాల్లో తిరుగుతారు. లేదంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి హ్యాపీగా 7 ఊసలు లెక్క పెడుతూ లోపల కూర్చుంటారు. ఇవాళ పోసానికి కృష్ణమురళి పరిస్థితి ఏమైంది? ఇప్పుడు గోరంట్ల మాధవ్ పరిస్థితి ఏమైంది? ఇవన్నీ నీకు కూడా అదే గతి పడుతుంది. ప్రజలు ధిక్కరించిన నువ్వు ఆ ధిక్కరణతోనే అధికారం రావాలని కల కంటూనే నువ్వు కూర్చో. ఇప్పటి నుంచి చెప్తున్నాం, ఖచ్చితంగా 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే, శాసనసభ్యుడు అసెంబ్లీకి రాకుండా ఆంధ్రప్రదేశ్ని ప్రజల పక్షాన పోరాడాల్సిన ఒక ఎమ్మెల్యే, బాధ్యతగా వ్యవహరించాల్సిన ఒక ఎమ్మెల్యే రోడ్లు పట్టుకొని బెంగళూరు విదేశాలతో తిరుగుతూ ఈ రాష్ట్ర ప్రజల పట్ల అతని అవగాహన లేకపోగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడే అర్హత ఒక జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ప్రజలు చైతన్యవంతులయ్యి ఈ రాష్ట్రం సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా ముప్పేట దాడి చేశారు ప్రజలు. ఈ రాష్ట్రంలో నరహంతకుడికి పోవాలి, ఈ రాష్ట్రంలో నయవంచన చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం కావాలని ప్రజలు బ్రహ్మరథం పడితే, ఇప్పుడు మతి స్థిమితం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఇతను వరగబెట్టినట్టు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏదో హక్కును చేర్చుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నట్టేట ముంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం కూడా విస్తృతంగా పర్యటించి తాను ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారో అన్ని చోట్ల గెలిచారు. ఇతనికి మళ్ళీ 175కు 175 డబ్బాలు కొట్టుకొని
ఈ 175లో కనీసం పాపం 17 కూడా రాలా, 175 దేవుడికి ఎదుగా. ఇలాంటి నాయకుడు మతిస్థిమితం చెంది అతను అనాలోచితమైన నిర్ణయాలతో పవన్ కళ్యాణ్ గారి మీద ఇతనికి సిగ్గు శర ఉండాలి. కార్పొరేటర్ స్థాయి ఏంటి, ఎమ్మెల్యే స్థాయి ఏందో తెలియకుండా పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు వెళ్ళటం చాలా దుర్మార్గం. ఇతను ఇప్పుడు కాదు, ఈ పిచ్చి పరాకాష్ట ఎప్పుడూ ఎక్కింది. గత 5 సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారి మీద అనేక విమర్శలు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసి ఆంధ్రప్రదేశ్లో వనరులు లేకుండా గంజాయి 5 సంవత్సరాలు గంజాయి యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏరులై పారింది. మద్యం, నకిలీ మద్యం ఏరులై పారింది. ఉపాధి లేదు. రైతు కూలీలు కూడా వలసపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక ఒక పవన్ కళ్యాణ్ గారి మీదను నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు వెళ్ళటం చాలా దుర్మార్గం విషయం. ఇలాంటి నీచ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి కాదు, అంతకుముందు 5 సంవత్సరాలు కూడా కపట నాటకాలు ఆడాడు. కానీ ప్రజలు టైం పడుతుంది. ఏదైనా పిచ్చి పరాకాష్ఠకి ఎక్కినట్టు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకి ఎక్కింది. చివరికి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దయవుంచి అసెంబ్లీకి పోయి ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత నీ పైన ప్రజలు ఇస్తే కనీస బాధ్యతగా వ్యవహరించకుండా పవన్ కళ్యాణ్ గారి మీద కార్పొరేటర్ స్థాయి కాదు, ఎమ్మెల్యే స్థాయి కాదు మాట్లాడి నైతిక హక్కు నీకు ఆడుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అతను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక బాధ్యతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వాడు ఒక బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజల పక్ష పోరాడాల్సింది. శాసనసభకి వెళ్ళి 11 మంది కాదు 5గురున్నా పోరాడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను ఎందుకు గెలిపించారు? ప్రజల పక్షాన్ని నువ్వు జీతాలు తీసుకుంటున్నావు, గాడిదలాగా జీతాలు తీసుకుంటా. కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత నీకు లేదా? 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభకి ఇచ్చి మీకు అక్కడ ప్రజలు ఎన్నుకోబడితే కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిందే పోయి ఈ పవన్ కళ్యాణ్ గారి మీద, అలానే పవన్ కళ్యాణ్ గారి ఏవైతే ఉన్నాయో ఆయన ఎమ్మెల్యే కాదు, మంత్రి ఇప్పుడు మంత్రి, ఆయన డిప్యూటీ సీఎంని పట్టుకొని కార్పొరేటర్ స్థాయి. అసలు నీ స్థాయి ఏందో నువ్వే గుర్తుపట్టలేని స్టేజ్లోకి వెళ్ళిపోయావు. 5 ఎమ్మెల్సీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ గెలిచిన కాడి నుంచి ఇతను మతిస్థిమితం చెడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మళ్ళీ 3 ఎమ్మెల్సీల్లో కనీస బాధ్యతగా ఒక అభ్యర్థిని కూడా పెట్టలేని స్టేజీలో మీరున్నారు. ఎమ్మెల్సీలు గెలిస్తే మతిస్థిమితం చెంది ఇలాంటి అవాకులు చవాకులు పెట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. 164 కాదు 175 కూడా ఇచ్చేస్తారు నెక్స్ట్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వనరులు కానివ్వండి, సంస్కరణ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి అభ్యర్థులు మొత్తం బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తుంటే చూసి ఓర్చుకోలేని ఈ నకిలీ మనుషుల్లాగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్ని గతంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక ఇప్పుడు పని కట్టుకొని ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాడు శవాల మీద పేలాలు వెళ్ళినట్టు. ఆంధ్రప్రదేశ్ శవాలు ఎక్కడ చనిపోయి ఎక్కడ ప్రమాదశాస్త్రం చనిపోయినప్పుడు దాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదో ప్రభుత్వంలో తప్పులు జరిగినాయని చెప్పేసి బయటకు వస్తుంది తప్ప ప్రజల పక్ష పోరాడిన నైతిక హక్కు నీకు లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.